హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే లేదంటే మనకైనా సరే పెద్దవాళ్ళకైనా అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా స్వీట్ అట్లు వేసి పెట్టండి, చాలా బాగుంటాయండి. 10 నిమిషాల్లో గోధుమ పిండితో చేసేసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసే ముందుగా మన ఛానల్ని ముందుగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ముందుగా గోధుమ పిండి 1 కప్పు తీసుకోండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కొలతగా 3/4 పంచదార అండి. లేదు అంటే మీరు బెల్లం పొడి అయినా వేసుకోవచ్చు. అందులోనే ఒక 1/2 కప్పు వరకు పాలు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఇలాచీ పౌడరు ఇష్టం లేని వాళ్ళు కొంచెం సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూను నువ్వులు వేసుకుంటున్నాను. లేదు అంటే మీరు డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. పిల్లలకైతే ఇలా కొంచెం హెల్దీగా మనము వాళ్ళు తిననివి అందులో వేస్తే ఐరన్ రిచ్ ఉన్నవి మంచివండి పిల్లలకి. అందుకోసం ఇవన్నీ వేసి పాలు మొత్తం పిండి కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. అప్పుడు టైట్గా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకుంటూ మనకి దోసల బ్యాటర్ లాగా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇదే పిండిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసాను. ఇది కూడా వేసి ఇవి ఉప్మా రవ్వ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అవి కూడా వేసి మంచిగా రవ్వ అంతా పిండిలో కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు అలా నాననివ్వండి. పంచదార కరగాలి, అలాగే గోధుమ రవ్వ కూడా కరిగిపోయి మెత్తపడుతుందన్నమాట. వెంటనే వేసేస్తే మనకి చక్కెర అనేది కరగదు, అలాగే గోధుమ రవ్వ కూడా రవ్వగా కనబడుతుంది. అలా 15 నిమిషాల తర్వాత ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత కొంచెం ఆయిల్ కానీ నూనె కానీ అలా వేసుకుంటే అట్ట అనేది కింద అంటుకోకుండా వస్తుంది. చూడండి, ఇలా దోశలా వేసేసుకొని చుట్టూ కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. మనకి అట్ట అనేది కొంచెం కాలిన తర్వాత కొంచెం పైకి ఇలా లేస్తుందండి, కలర్ కనిపిస్తుంది. పంచదార వేసాం కాబట్టి తొందరగా అడుగంటుతుంది. కొంచెం చూసుకొని వెంటనే ఫాస్ట్గా తీసేసుకోండి. చూడండి, అలా కొంచెం కలర్ రాగానే టర్న్ చేసేసుకున్నారంటే చాలా కలర్ఫుల్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత స్వీట్గా చాలా బాగుంటుంది. ఈ అట్లు చాలామందికి తెలిసే ఉంటాయి, తెలియని వాళ్ళు తెలుసుకోండి. అలాగే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, అలా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకోవడమే. మీకు కావాల్సినన్ని అట్లు వేసేసుకోండి. మేము చిన్నప్పుడు ఎక్కువగా ఇవే తినేవాళ్ళము. ఇప్పుడున్న నూడిల్స్, పిజ్జాలు ఇవన్నీ ఏమీ లేవు. అప్పుడు స్కూల్ నుంచి వచ్చేసరికి మాకైతే ఇలా గోధుమ పిండి అట్లు కానీ లేదంటే ఇడ్లీ పిండి అట్టు కానీ దోశలు కానీ ఇవే వేసి పెట్టేవాళ్ళు అనమాట. ఎంతమందికి ఇవి తిన్న గుర్తుందో కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూడండి. మీరు తినడమే కాకుండా మీ పిల్లలకు కూడా టేస్ట్ చూపించండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసిండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.